రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి, ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి, తద్వారా కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలనే దాంతోనే కాంగ్రెస్ నాయకులు కూడా పనిచేస్తున్నారు. బట్ కానీ ఇప్పటివరకు రామిరెడ్డి గారు చెప్పినట్టు కేంద్రంలో ఏదైతే ప్రధాని అభ్యర్థి విషయంలో కానీ, లేకపోతే ఇండియా కూటమిలో సమన్వయం లేకపోవటం కానీ, ఇవన్నీ కూడా కేంద్రంలో ఎంతవరకు వస్తాయనేది ఒక విషయం అయితే, ఇక్కడ రాష్ట్రంలో సరే 64 సీట్లు వచ్చాయి కానీ పార్లమెంటుకు వచ్చే వరకు కాంగ్రెస్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంది, ఎంతవరకు అభ్యర్థులు పోటీలో ఉంటారు, ఎంతవరకు గెలుచుకోగలుగుతారు అనే ఒక చర్చను అడుగుతున్న పరిస్థితుల్లో పార్లమెంటుకు సంబంధించి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంది కాంగ్రెస్ పార్టీ? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈరోజు ఏదైతే కర్ణాటక నుంచి శురువైందో ఆ దిశగానే ఈరోజు మనకు తెలంగాణలో కూడా అది కొనసాగించినాం. కర్ణాటక నుంచి కూడా ఇబ్బందులు జరిగినాయి, ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒక రకంగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు తర్జన్ భర్జన్ పడడం జరిగింది. తర్వాత మన దగ్గరకు వచ్చే వరకు కూడా ఒక 2 రోజులు లేట్ అయ్యే వరకే కాంగ్రెస్ పార్టీ అట్లా ఇట్లా అని చెప్పి ఆబాండాలు వేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గతంలో ఉన్నట్టు లేదు, మార్పులు చేర్పులు అయినాయి. ఇంకోటి ఏమంటే యునైట్గా పోవాలనేది ఒక ఆలోచన ఉంది. రేపు రాబోయే ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రాలలో ఎట్లయితే కైవశం చేసుకుందో అట్లా రేపు ఢిల్లీలో కూడా అధికారంని కైవశం చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. వీళ్ళ వ్యూహ రచనలు వీళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, ఈరోజు మోదీ గారు ఎమర్జెన్సీ ప్రకటించారు, 141 మందిని సస్పెండ్ చేయడం పార్లమెంట్లో. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే బీజేపీలను అడిగితే వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళని మేము జనరల్గా ఆయన ఏం తప్పులు చేస్తున్నా అనేది మేము ఎత్తి చూపిస్తాం. అయితే ఆ రకంగా ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఏదైతే ఇండియా కూటమిలో సఖ్యత లేదు అనేది మన రామిరెడ్డి గారు అన్నారు. ఆ టైం వచ్చినప్పుడు ముందు ఎట్లుంటుంది అంటే, ఒకరికొకరు అండర్స్టాండింగ్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక ఫ్యామిలీలోనే ఒక 4 ఉన్నది ఫ్యామిలీని అండర్స్టాండింగ్ పోదు అనుకుంటే, ఇక్కడ ఇన్ని పార్టీలు ఒక్క దగ్గర రావడం అంటే అట్లాంటి టైంలో కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం టైం పడుతుంది. బట్ బిఫోర్ ఎలక్షన్స్ అన్నీ సెట్ రైట్ అవుతాయి. ఖచ్చితంగా ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఎవరు అనేది కూడా ముందుగానే ఖరారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలక్షన్కి పోవడం జరుగుతుంది. సో ఈ దిశగానే ఈ ఇండియా కూటమి ముందుకు పోతుంది. సరే, ఇప్పుడు 5 మెంబర్స్ కమిటీ ఏదైతే వేసిండ్రో వాళ్ళు కూడా వేయడం అంటే కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం పోవడానికి ఉంటుంది. గతం ఎలక్షన్లో ఈ 9.5 సంవత్సరాలలో ఏదైతే బీజేపీ చేసిన డెవలప్మెంట్స్ అనుకోండి, లేకపోతే డెవలప్మెంట్స్ చేయని దాని గురించి కూడా ఈరోజు ప్రజలలో తీసుకొని పోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి వినపడుతుంది కాంగ్రెస్ నుంచి, సోనియా గాంధీ గారు ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారు, మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం? నిన్న పిఎస్సి సమావేశంలో కూడా అదే తీర్మానం చేసినట్టు. అయితే జనరల్గా ఇప్పుడు ఉన్న లీడర్లకు అందరికీ కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి అని సోనియమ్మ అనేది ఒక ట్రేడ్ మార్క్ తీసుకొని వచ్చిండ్రు తెలంగాణలో సోనియమ్మ అనే రకంగా ఆలోచిస్తే, మొన్న ఎలక్షన్కి పోయిన స్టంట్ నుంచి ఆలోచిస్తే, ఎలక్షన్ ప్రచారం పోయిన తర్వాత మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు లాల్ బహదూర్ స్టేడియంలోకి ఏదైతే సోనియా గాంధీ గారు వచ్చినారో ఆమెలో ఒక రకమైన సంతోషం, ఉత్సాహం జరిగింది. ప్రజలు ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చి మేము 2 ఆంధ్రాలో కానీ తెలంగాణలో అధికారం కోల్పోయినా ఈసారి ఖచ్చితంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు అనేది ఒక రకమైన సంతోషం ఉంది. ఆ సంతోషంనే స్ఫూర్తిగా తీసుకొని పిఎస్సిలో ఒక వాళ్ళంతా డిసైడ్ చేసి ఖచ్చితంగా సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుంది అనేది వాళ్ళు తీర్మానం చేసి హైకమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళు రేపు అక్కడి నుంచి నిర్ణయం ఏం తీసుకుంటారు అనేది కొంచెం వేచి చూడాల్సి వస్తుంది. రైట్. సో నరసింహానాయుడు గారు, ఏదైతే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు, ప్రతిపక్షంగా 39 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీని ఉంచారు కాబట్టి, దీంతో బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు టార్గెట్ పార్లమెంటుతో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి, మళ్ళీ ఆ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చాటాలనే దాంట్లో ఉన్నారు. కాబట్టి లాస్ట్ టైం 88 స్థానాలు వచ్చినప్పుడే సారు కారు 16 అనే నినాదంతో వెళ్ళినప్పుడే 9 స్థానాలు వచ్చాయి. బట్ ఈసారి 39 అసెంబ్లీ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, వ్యతిరేకత ఉంది కేసీఆర్ గారి మీద అనుకుంటున్న చర్చ జరుగుతున్నప్పుడు పార్లమెంటులో ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంది బీఆర్ఎస్ అని? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు, యోయో టీవీ ప్రేక్షకులకు నమస్తే. ముఖ్యంగా ప్రతి ఎన్నిక కూడా వివిధ రకాలైనటువంటి మ్యాండేట్లతో మనకు రిజల్ట్ వస్తూ ఉంటాయి. మీరు అన్నట్టుగా పోయినసారి 18లో మాకు అసెంబ్లీకి ఓటేసి
ప్రజల్లో కొంత ఏమనుకున్నారంటే ఇప్పుడు కేసీఆర్కి మొన్ననే వేసినాం కదా అనేటువంటి చర్చ జరిగి, సరే మోడీ యొక్క నేషనల్ లెవెల్లో జరిగినటువంటి మరి హవా అనండి ఏదన్నానండి, గత ఎన్నికల్లో మాకు 9 సీట్లతోటి మరి మాకు 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్కి, 1 ఎంఐఎం. ప్రతిసారి అట్లే ఉంటదని వాళ్ళు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కర్ణాటకలో గెలిచినాము, ఇక్కడ కూడా గెలిచినాము, ఏదో మొత్తం మీద దేశం అంతా విజయదుంది మోగిస్తుంది అంటే, మరి ఛత్తీస్గఢ్ ఓడిపోయింది కదా, రాజస్థాన్ ఓడిపోయింది కదా సేమ్ టైంలో. కాబట్టి మీకు కేంద్రంలో ఆల్టర్నేటివ్ క్యాండిడేటే లేడు. ఇప్పుడు సోనియా గాంధీ గారికి ఓటేసిన సోనియా గాంధీ గారు ఏం ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు కదా, జనం అయితే అనుకుంటారు కదా. కాబట్టి సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము, ఎవరైనా తీసుకొచ్చి పెట్టచ్చు, కానీ మా వ్యూహాలు మాకు ఉన్నాయి. ఇప్పుడు మరి అదేవిధంగా బీజేపీ మా రామరెడ్డి గారు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏ కూటమిలో లేదు కాబట్టి దీనికి ఓటేయరు జనము అనేటువంటి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు తెరపై. బహుశా రేపు ఎన్నికల్లో మీరు అదే ప్రచారం చేస్తారేమో, చేయండి. నేనేమంటున్నా అంటే మరి తృణమూల్ కాంగ్రెస్ ఏ కూటమిలో ఉందండి? మీకంటే ఎక్కువ 24-30 సీట్లు గెలుస్తుంది కదా అక్కడ, ఎంపీ సీట్లు. అది ఏ ప్రాంతీయ పార్టీ, ఏ కూటమిలో కూడా లేదు. మరి అట్లే నవీన్ పట్నాయక్ కూడా ఏది లేదు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఉంటాంటుంది. నేను చరిత్ర చెప్తున్నా మీకు, గత 2 పార్లమెంట్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ ఏ కూటమిలో లేదు. కాబట్టి ఇప్పుడు కూటమిలోనే ఉంటేనే ప్రాంతీయ పార్టీకి ఓటేస్తారనేది ఏమి ఉండదు. చాలా రాష్ట్రాలలో అసలు ప్రాంతీయ పార్టీలు తోక పట్టుకొని నడవాల్సిన పరిస్థితి జాతీయ పార్టీలకు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మాది ప్రాంతీయ పార్టీ కాదు, మీరు గుర్తుంచుకోవాలా. ఇవాళ మహారాష్ట్రలో మాకు 30 లక్షల మంది సభ్యత్వం ఉంది. మాకు సమయాభావం వల్ల మిగతా రాష్ట్రాలకు పోలేదు కాబట్టి కేసీఆర్ లేకుంటే ఇవాళ దేశంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి రైతు నాయకుడుగా అన్ని రాష్ట్రాల నుంచి ఆహ్వానిస్తున్నారు. సరే ఈ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు రావడము, సరే కొంత మాకు సెట్ బ్యాక్ కావడము, ఒక 2% ఓట్లు మాత్రమే మాకు తగ్గి, నేనేమంటున్నా అంటే మాకు ఇప్పుడు వచ్చిన ఓట్లు వచ్చినా రేపు పార్లమెంట్ లో మాక్సిమం సీట్లు మాకే వస్తాయి. ఎందుకంటే అటు బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, ఈ 2 కూడా పోటాపోటీగా మాకు ఎదురు నిలుస్తాయి. కాబట్టి డెఫినెట్ గా మాకే అడ్వాంటేజ్ ఉంటుంది. సేమ్ కాంగ్రెస్ కు మళ్ళీ ఇట్లా ఏదో కట్టబెడతారు పార్లమెంట్ కూడా అనేది మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆ ఈక్వేషన్స్ అన్ని వేరే ఉంటాయి జాతీయ స్థాయిలో. ఇప్పుడు రేపు మన తెలంగాణ యొక్క వాణి మనకు ప్రయోజనాల కోసము పార్లమెంట్ లో మన గలం ఉండాలి. కాబట్టి మళ్ళా కేసీఆర్ గారు లేకపోతే రేపొద్దున ఇంకా మా దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా పోటీ చేయొచ్చు. పోటీ చేసే రోజు ఏమైందంటే డెఫినెట్ గా అంత సీన్ మారుద్ది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో మాకేదో కొన్ని సీట్లు తగ్గినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఒక 5-6 సీట్లే ఎక్కువ వచ్చి మెజార్టీ కంటే ఇవాళ సరే వాళ్ళ అదృష్టవశాత్తు వాళ్ళకు కొన్ని కలిసి వచ్చినాయి అంశాలు. కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సెక్షన్స్ లో మాకు వ్యతిరేకత ఉంది, లేదని ఇప్పుడు ఎట్లుంటాము. ఉంటేనే మాకు పోయినసారి కంటే కూడా ఒక 10% తగ్గింది కదా, అది 48% గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినాయి. ఈసారి 37% పడిపోయినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద బ్రహ్మాండాన్ని బద్దలేం చేయలేదు. అట్లని బీజేపీ కూడా 15-16% ఓట్లతోనే ఉంది. 15-16% ఓట్లతో ఇప్పుడు బీజేపీ వాళ్ళు 3 సిట్టింగ్ ఎంపీలను నిలబెడితే ఒక్కరు గెలవలే. మరి దానికి ఏమంటారండి రామరెడ్డి గారు? మీరు అంత పెద్ద మునగాళ్ళు అయి ఉంటే మరి గెలవాలి కదా. 3 గెలిస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఓట్లు వేసినారని ప్రజలు అనుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాలను నిలబడరు వాళ్ళు మళ్ళీ ఎక్కడికో పోయి నిలబడలే. స్వయం బాబురావు బోతు నుంచి నిలబడ్డాడు, ఆయన పార్లమెంట్కే వస్తుంది. ధర్మపురి అరవింద్ కూడా కోరుట్ల నుంచి, అదే ఆ నిజామాబాద్ పార్లమెంటే. మరి బండి సంజయ్ అయితే కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో పోటీ చేసిండు, ఎందుకు ఓడిపోయారండి మరి? కాబట్టి గతసారి గెలిచిర్రు అంటే అది రకరకాల ఈక్వేషన్స్, రకరకాలుగా. అప్పుడు మోడీని ప్రైమ్ మినిస్టర్ చూడాలనుకున్నారు, చూసిండ్రు, 10 ఏళ్ళు చూసిండ్రు. ఏముంది మార్పు చెప్పండి? మోడీ వస్తే ఇంకా ఏదో జరిగిపోద్ది అనేటువంటి ఊహలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. ఏముంది పెద్ద తేడా ఏముంది చెప్పండి? ఇవాళ చూడండి, పార్లమెంట్ ని సజావుగా నడపగలుగుతున్నారా? పార్లమెంట్ లో భద్రత ఎంత డొల్లతనం బయటపడ్డది చెప్పండి. ఇలా మీరు బార్డర్ గురించి మాట్లాడే వ్యక్తులు బార్డర్ లో ఏదో మేము దేశకి రక్షాకర్రే అని అంటారు. పార్లమెంట్ లకు మరి మీ ఎంపీ ద్వారానే వచ్చిండు అతను. కనీసం అతన్ని ఆ ఒక్క ఎంపీ మీద చర్య తీసుకుంటే సరిపోయేదానికి
ఇలా నువ్వు నా 150 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తారా? రైట్. ఎట్లా రన్ చేస్తారు పార్లమెంట్ ని? కాబట్టి బీజేపీ కూడా ఏదో అదే గ్రాఫ్ ఉంది, మళ్ళా ఏదో మోడీనే మళ్ళా 300-400 సీట్లు కట్టబెడతారనేది మాత్రం నేను ఒప్పుకోను. ఇది మీరే చూస్తారు రేపు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సీట్లకు తగ్గకుండానే పార్లమెంట్ లో మేము గెలవబోతున్నాం. రైట్. రాధాకృష్ణ గారు, ఎక్కడైనా కూడా అంటే దేశంలో కేంద్రంలో జరిగే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్కి తేడా చూస్తే